మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు బాలంరాయిలో వారికి నివాళులు అర్పించడానికి వచ్చాం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఈరోజు మహిళలకు అందరికీ హక్కు కలిగిందన్నా కూడా వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే మహిళలకు కూడా సర్పంచ్ల అవకాశం వస్తే, పంచాయతీల అవకాశం వస్తే రాజకీయంగా भाई आपका पेट में दांटे एडवायर जब तक सूरज चांद रहेगा, सूरज चांद रहेगा, चांद रहेगा। राजीव गांधी, राजीव गांधी। भाई इधर से आना, इधर से। राजीव गांधी, राजीव गांधी। అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతమ నాయకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మరి గత 29 సంవత్సరాల కింద అది స్టాచ్యూ పెట్టడం జరిగింది. ఈ స్టాచ్యూకు అప్పటి సిఎల్పి నాయకుడు శ్రీ జనార్దన్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి ఆ రోజు 11 గంటలకు చేస్తానంటే నేను మంచిగా అని చెప్పి తయారు చేయడం జరిగింది. మరి అదే రీతిగా నాకు ఢిల్లీ పోతున్న తమ్ముడు నేను చేయలేము అని అంటే మేము పొద్దుల 5 గంటలకు పోయినా 6 గంటలకు పోయినా చేసుకోవాలన్నప్పుడు 6 గంటల ఫ్లైట్ ఉంటే 5 గంటలకు వచ్చి ఇనాగ్రేషన్ చేసుకున్న తర్వాత ఆయనకే దక్కింది. దాని తర్వాత మరి మన ఎంపీ గారు నందేలే గారు, ఈ సుధాకర్ రెడ్డి అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే వాళ్ళందరూ వచ్చి స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేసి మరి ఈ రోజుకి 29 సంవత్సరాలు. మరి ఈరోజు మరి జన్మదిన సందర్భంగా మన యువనాయకుడు ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు వచ్చి మరి రాజీవ్ గాంధీ పూలమాల వేసి కొబ్బరికాయ పెట్టి జన్మదిన సందర్భంగా అందరికీ విజయాలు వచ్చింది. మొత్తం ఈ కార్యక్రమానికి మరి శాంసన్ రాజు కానీ, ముఖ్య రవీందర్ కానీ, ఎంపీ నరసింహరావు కానీ, ధర్మేందర్ కానీ, పరమేష్ కానీ, రాజు కానీ, ధర్మకర్త నరేష్ కానీ, మన ఎంఐఎం క్యాండిడేట్ నాగేష్ అన్న, ఇదంతా ఇంకో నాగేష్ అన్న, శ్రీను, నరగ రవికుమార్ వీళ్ళందరూ జయప్రదం చేసినందుకు వాళ్ళందరూ నాకు కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ పత్రిక నిర్వహించడానికి దండం పెట్టుకున్నట్టుగా మీరందరూ కూడా సుఖశాంతితో ఉండాలని, రాజీవ్ గాంధీ అడుగుజాడలో మీరు నడవాలని ఆ రాజీవ్ గాంధీ నా భగవంతుడు बाला आगे इसका बाला क्या हुआ? इधर सामने लगा हाथ। बोलने